నాలుక కోసుకున్న తాంత్రికుడు, ఊరిని వణికించిన ఉగ్రశక్తులు. కృష్ణా జిల్లా కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి 400 ఏళ్ల నాటి భయంకరమైన నిజమైన చరిత్ర మీకు తెలుసా? పూర్వం కైంకర్యపురిగా పిలిచే ఈ ఊరిలో ఒకసారి వేద బ్రాహ్మణుల చర్చ జరుగుతుండగా గొప్ప తంత్రవేత్త అయిన కనకన్నయ్య వారితో వాదానికి దిగాడు. దాంతో పండితులు ఆగ్రహించి నీ నాలుక కోసుకొని ప్రాయశ్చిత్తం చేసుకో అని అవమానించారు. పౌరుషంతో కనకన్నయ్య తన నాలుకను తనే కోసేసి శివాలయం ముందు కూర్చుని ఉగ్రమైన తాంత్రిక జపం మొదలుపెట్టాడు. ఊరిలో బీభత్సాలు సృష్టించాడు. అప్పుడు ఒక శ్యామల ఉపాసకుడు వచ్చి కనకన్నయ్య తలపై కొబ్బరికాయ కొట్టి మంత్రబంధనంతో అతని ప్రాణాలు తీశాడు. కానీ ఆ తరువాత కనకన్నయ్య శ్యామల శక్తులుగా మారి ఊరిని మరింత వేధించడంతో గ్రామస్తులు భయపడి ఆ శక్తుల కోరిక మేరకు ఇక్కడే ఆలయాలు నిర్మించి శాంతింపజేశారు. మొదట్లో అమ్మవారు 16 కలలతో భయంకరమైన ఉగ్ర రూపంలో ఉండేవారు. ఎంత నైవేద్యం పెట్టినా సరిపోయేది కాదు. అందుకే పూర్వీకులు అమ్మవారి కలలను 14కు తగ్గించి శాంతపరిచారు. ఆ తర్వాత కంచి పరమాచార్యులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక యాగాలు చేసి అమ్మవారి శక్తులను మళ్లీ 16 కలలకు పెంచి పునఃప్రతిష్ఠించారు. ఈ క్షేత్ర ప్రాంగణంలోనే ఒకే చోట 3 శివాలయాలు ఉండటం చాలా అరుదైన విశేషం. అవే శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రామేశ్వర స్వామి మరియు శ్రీ కనకలింగేశ్వర స్వామి ఆలయాలు. కోరిన కోర్కెలు తీర్చే కైకలూరు శ్యామలాంబ అమ్మవారి చరిత్ర నచ్చితే లైక్ చేసి జై శ్యామలాంబ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.